ధనుర్మాస ప్రారంభం. ఈరోజు ప్రారంభించి నెల రోజుల పాటు సూర్యోదయానికి ముందే విష్ణుమూర్తికి పూజ చేయడం, ప్రసాదం స్వీకరించడం, మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉపవాసం ఉండడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని ఈ నెల రోజుల పాటు కూడా గోదాదేవి రోజు ఒక్కొక్క పాశురంతో ఆయన్ని సేవించింది. దీన్ని ద్రావిడ వేదమని, ద్రావిడ ప్రబంధమని కూడా. వేదం అంటే తెలుసుకోదగిన జ్ఞానం అని అర్థం. అయితే ఈ మొదటి రోజు ఉన్న పాశురంలో గోకులంలో పుట్టినటువంటి గోపికలారా, మార్గశిర మాసం అనేటువంటిది చాలా శ్రేష్టమైంది. వెన్నెలలు వస్తూ ఉన్నాయి, మంచి రోజులు. ఆ నంద గోప కుమారుణ్ణి విశాల నేత్రి అయినటువంటి యశోద బాలసింహం నాటి వాడైన నల్లని మేఘం వంటి శరీరం, చంద్రుని వలె ఆహ్లాదకరంగా ఉంటాడు, సూర్యుడి వలె తేజోమయుడే ఉంటాడు. నారాయణుడే తప్ప ఇతరమేమీ కోరనటువంటి మనకు ఆ స్వామివారి వ్రతానికి కావలసిన సదుపాయములు సమకూర్చుకోవడం కోసం సిద్ధపడ్డాం. ఆయన సమకూరుస్తానన్నాడు. కాబట్టి మీరంతా కూడా ఈ వ్రతంలో ప్రవేశించి లోకంలో ప్రకాశించేటట్లుగా మార్గళి స్నానం చేయాలి. అలా చేసి ఆలస్యం చేయకుండా తొందరగా రండి, స్నానం చేయడానికి మనం అంతా కలిసి వెడదాం అని గోదాదేవి గోపకన్యలందరినీ కూడా ఆహ్వానిస్తుంది.